యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా నీది పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా నీది పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా నీది పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము ఉన్నంత వరకు మరచిపోలేనయ్యా నా ప్రాణము ఉన్నంత వరకు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా ఇప్పుడు మన ఇందిరా కాలనీ అయ్యగారు సీమోన్ రాజు గారు ఒక పాట పాడి వినిపిస్తారు.
ప్రైస్లో హలో ప్రైస్లో ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. ఈ సెకండ్ సెషన్లో పాల్గొన్నటువంటి యవనస్తులైన స్త్రీలకి పురుషులకి ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాను. ఇది పాట అందరికి వచ్చిన పాటే, పాత పాట. కలవంటిది నీ జీవితము అనే పాటను మనం పాడుకుందాం. కలవంటిది నీ జీవితము అనే ఈ పాత ఓల్డ్ సాంగ్. కలవంటిది నీ జీవితము కడు స్వల్పకాలము, యువక అది ఎంతో స్వల్పము, విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. కలవంటిది ఈ జీవితము. అందరు చప్పలు కొడుతూ దేవునామాన్ని మహిమపడతాం. ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విష సర్పము, నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విష సర్పము, యువక అది కాలు జారే స్థలము, యువక అది కాలు జారే స్థలము. ఉన్నావు నీవు పాపపు నీడలు, నీ అంతం ఘోర మరణము, యువక అది నిత్య నరకము. ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతం ఘోర మరణము, యువక అది నిత్య నరకము. కలవంటిది నీ జీవితము కడు స్వల్పకాలము, యువక అది ఎంతో స్వల్పము, విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. కలవంటిది నీ జీవితం.
ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును. పాపం క్షమించి రక్షించును. పాపం క్షమించి రక్షించును. ఆ మోక్షమందు నీవుందువు యుగ యుగములు జీవింతువు. నీవు నిత్యము ఆనందింతువు. ఆ మోక్షమందు నీవుందువు యుగ యుగములు జీవింతువు. నీవు నిత్యం ఆనందింతువు. కలవంటిది నీ జీవితము కడు స్వల్పకాలము. యువక అది ఎంతో స్వల్పము. యువక అది ఎంతో స్వల్పము. విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా. యువక వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా. యువక వ్యర్థము చేయకుమా. విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా. యువక వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా. యువతి వ్యర్థము చేయకుమా. కలవంటిది నీ జీవితము. థ్యాంక్ యూ సీమోన్ గారు. మరి బయట ఉన్నటువంటి వారు మీ పని ముగించుకోవాలి, త్వరగా లోపలికి రావాలి. 3:20 అయిపోయింది. మరి స్కిట్ టైం అయింది. స్కిట్లో ఉన్నటువంటి వారు ఏమ్మా ఎంతవరకు వచ్చిందో ఒకళ్ళు వెళ్ళి అడిగిరండి. ఎవరు వెళ్తారు? లోపలికి వచ్చేయమంటున్నానని చెప్పండి. మరి ఈలోపుగా కొన్ని విషయాలు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్రమంగా సక్సెస్ఫుల్గా మరి దేవుడు మనకు చేశారు. అందును బట్టి దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ అదొక ఆనందంలో ఉంటే మనం మన ఆనందం ఇది. దేవునితో మనం, ఇది మన ఆనందం. మనతో దేవుడు, అది మన గొప్పతనం కాదు, అది ఆయనది. మనం ఆయనతో ఉండటం మన గొప్పతనం. దేవుడు మంచోడు కాబట్టి ఆయన ఎప్పుడూ మనతో ఉంటాడు, తోడుగా ఉండే దేవుడు. మనమే అప్పుడప్పుడు వదిలేసి బయట తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఈ ఏమంటున్నాం, ఫెస్టివల్, మన ఫెస్టివల్ ఇది, దేవునితో మనం. మరి ఈరోజు ఇంకొక విషయం, ప్రార్థన కోరినటువంటి కురేళ్ళ సూర్యకాంతమ్మ వారు
వాళ్ళు ఈ నెలలోనే గత సంవత్సరాల్లో జ్ఞాపకం ప్రభువు పిలుపు అందుకొని వెళ్ళారు. మరి వారి కుమార్తె వారి తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు జరుగుతున్న యూత్ మీటింగ్కి స్వీట్ సప్లై ఆమె మరి కొంత అమౌంట్ని అందించారు. మరి అందును బట్టి వారి కొరకు నేను జ్ఞాపకార్థ ప్రార్థన చేస్తాను. ఒకసారి కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడు అయిన దేవా, ఈ లోకంలో ప్రభువా తల్లిదండ్రులైనటువంటి వారిని సన్మానించవలసిన బాధ్యత మా మీద ఉంది. ఆ విధంగా ప్రభువా మీ పిలుపు అందుకొని గత సంవత్సరాల్లో మీ దగ్గరికి చేరిన కొర్నేలి గారు అలాగే సూర్యకాంతమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుమార్తె రత్నకుమారి నాయన ఈ యొక్క సన్నిధానంలో రాలేకపోయారు. అయినప్పటికీ నాయన మరి ఇక్కడ జరుగుతున్న ఈ యూత్ మీటింగ్ కొరకు స్వీట్ను అందించారు. నాయన వారికి కావలసిన మరి ధైర్యము ఆదరణ మీరు దయచేయము ప్రభువా. నాయన ఈ లోకంలో మేము జీవించిన కాలంలో మీ కొరకు మేము జీవిస్తే ఈ జీవితం ముగించిన తర్వాత మాకు మరి ఒక జీవితాన్ని మీరు సిద్ధపరిచే దేవుడు అయి ఉన్నావు. అందును బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ దాసురాలు రత్నకుమారికి మంచి ఆరోగ్యము దయచేయము నాయన, చక్కని శాంతి సమాధానము దయచేయము, మీతో సహవాసము దయచేయము నాయన. అలాగే తల్లిదండ్రుల విషయంలో ప్రతి ఒక్కరూ నాయన మర్చిపోకుండా వారి నిత్యము జ్ఞాపకంలో ఉంచుకొని మీ సన్నిధిలో ఆనందించేవారిగా సిద్ధపరచుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి మన యూత్ మీటింగ్ ఒక 80%కి వచ్చేసాం. ఇంకా ఎంత ఉంది? 20% ఉంది. ఈ 20%లో మరి ఒక స్కిట్ గురించి నేను చూస్తున్నాను. అది కూడా వచ్చేస్తే మనం రెండవ వర్తమానాన్ని అందుకుంటాం. రెండవ వర్తమానం బ్రీఫ్గా ఒక 30 మినిట్సే ఉంటుంది. ఎందుకనంటే చీకటి పడిందంటే మళ్ళీ మనం వేరు ప్రాంతాలకు వెళ్ళాలి. అయ్యగారు గుట్ల వెళ్ళారు వెళ్ళాలి బండి మీద, నేను అటు పోవాలి కైకులూరు, మీరు మోతలో ఇక్కడే ఉంటారు. మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు మోతలు మోగించొద్దు ఇళ్ళ దగ్గర. ఎవరన్నా తెచ్చుకొని ఉండి ఇద్దరు దాచిపెట్టుంటే దాన్ని క్రిస్మస్కి వాడండి. క్రిస్మస్ తెల్లవారుజామున లెగిసి మొదలు పెట్టండి, మీ ఇష్టం. అప్పుడు అందరు చుట్టుపక్కల వాళ్ళు లెగుస్తారు. ఉపాయం అన్నమాట అది. ఆల్రెడీ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటారు. వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే 24 ఇంకెన్ని రోజులు ఉంది? డిసెంబర్ 24, 2 నెలలు ఉంది కదా సరిగ్గా. 2 నెలల తర్వాత కాల్చుకోండి. ఇప్పుడు నా మాట మీరు వింటే మీరు ఏం చేసిన వాళ్ళు అవుతారో చెప్పనా? నా మాట పాటిస్తే మీరు ఏదో అంటున్నారు ఈ మధ్యలో, ఏంటది? మీరు అది గుర్తురా అట్లా సంపాదించిన వాళ్ళు అవుతారు. ఇది ఖర్చు అవ్వలేదంటే సంపాదనే కదా. ఒక 1000 రూపాయలు అయ్యేది అనుకోండి, 1000 రూపాయలు ఖర్చు అవ్వలేదు, అది సంపాదించినట్టు అవుద్ది. ఆస్తి సంపాదన అంటున్నారా? ఏమంటున్నారు ఆ సీమోను? డబ్బులు సంపాదిస్తాను. సంపద సృష్టించిన వాళ్ళు అవుతారు మీరు. ఈరోజు కానీ ఆదా చేస్తే ఒక్కొక్కరు మీరు సంపద సృష్టించిన వాళ్ళు అవుతారు. అది ఒకవేళ ఆల్రెడీ ఖర్చు అయ్యి ఉంటే 24 డిసెంబర్ తెల్లవారుజామున వాడండి, సరేనా? మరి స్కిట్ ఎంతవరకు వచ్చారు? ఎంటర్ అవ్వమని చెప్పండి. మీకు ముందు ఒక స్కిట్ చూపించేసి నేను వాక్యం అందించేస్తాం. పాట ఏమైనా పాడతారా? పోనీ పాట పాడండి. రేగా త్వరపడకు, ఓర్చుకో కోపిగోడు చెందును, ఓర్చుకో.
రేగా త్వరపడకు ఓర్చుకో కోపి గోడు చందును ఓర్చుకో కన్నులెర్ర చేయకు నీకన్యాయమైనాను కన్నులెర్ర చేయకు శాంతమెందు మెప్పుడు ఓర్చుకో శాంతమెందు మెప్పుడు ఓర్చుకో రేగా త్వరపడకు ఓర్చుకో ఓర్చుకో గోపి గోడు చందును ఓర్చుకో ఎవడెన్ని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో మేలు చేయు కీడుకు ఓర్చుకో ఎవడెన్ని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో మేలు చేయు కీడుకు ఓర్చుకో లోకమందు సుఖము కొంతసేపు నుండును లోకమందు సుఖము కొంతసేపు నుండును కోపమేల చేతు ఓర్చుకో కోపమేల చేతు ఓర్చుకో రేగా త్వరపడ ఈ టైంలో మనం ఉపయోగించుకుందాం. మరి స్కిట్ గురించి ముందుగా మరి ఈ విషయం ఈ గేము తర్వాత స్కిట్టు తర్వాత క్విజ్. ఇక క్విజ్ ఈరోజు లేదు, డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే టైము బాగా ఎక్కువైపోయింది. తీసుకోండి. సరే, ఈ మూడు విషయాల గురించి మన మీద శ్రద్ధ తీసుకొని మరి మా పెద్ద అబ్బాయి జాషువా జైకర్ అలాగే షకీనా విజయవాడ నుండి పొద్దుండే లేచి బయలుదేరారు మన దగ్గరికి 9 గంటలకు వచ్చేయటానికి. మరి ఎంతో ట్రై చేసి ఆలోచించి ఈ ఐటమ్స్ని మన మధ్య ప్రజెంట్ చేస్తున్నారు. మరి వారికి ఒకసారి చప్పట్లు కొట్టేయండి. అలాగే మరి మన మధ్యకు వచ్చిన ప్రసాద్ అయ్య గారు గుడ్లవల్లేరు నుండి మరి 2 సార్లు మనం అడిగిన వెంటనే ఒప్పుకొని మన మధ్యకు వచ్చి మనతో ఉండి మనల్లో ఒకరిగా కలిసిపోయి మన మధ్యనే భోజనం చేసి మరి ఇప్పుడు 2వ వర్తమానం అందిస్తారు. వారికి కూడా మనం చప్పట్లు కొడదాం. ఇప్పుడు స్కిట్ గురించి సరే, ఈ విషయంలో సహకరించిన యూత్కి ముఖ్యంగా మగపిల్లలకి మీరందరూ వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఇంకా ఉన్నారు కొంతమంది రావాల్సిన వాళ్ళు. మీరు కూడా మీకు చెప్పే మనం ఒకటి ఉంది. ఏంటంటే మీ అంత ధన్యులు మరొకళ్ళు లేరు. ఎందుకంటారా? బయట సమాజంలో మీలాగా యూత్ని పట్టించుకొని మీ కొరకు ఎంత ప్రణాళిక రచించి ఈ విధంగా చేయటం అనేటటువంటిది మీరు బయట సమాజంలో ఎక్కడైనా చూశారా? మగపిల్లలారా, యూత్ పిల్లలు, మీ అమ్మ మీ నాన్న కానీ అలాగే బయట సమాజంలో వేరు రకాల సమాజంలో
వాళ్ళ యూత్కి, వాళ్ళల్లో మీలాంటి పిల్లలు ఉండరా? ఉన్నారు కదా. వాళ్ళకి మీలాగా శ్రద్ధ తీసుకొని ఒకరోజు ఖర్చు పెట్టే విధానం మీరు ఎక్కడైనా చూశారా? వాళ్ళ సమాజంలో ఏం జరుగుతుందో చెప్పనా? నేను వాళ్ళకి నేర్పించేవి ఎట్లా ఉంటాయో చెప్పనా? పండగ వచ్చిందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు జిమ్ముకోవటం బాగా నేర్పిస్తారు. ఏదైనా యూత్ ఫెస్టివల్ జరుగుతుందంటే మోటార్ సైకిళ్ళు వేసుకెళ్ళి ఊరేగింపులు చేయటం, సైలెన్సర్లు తీసేసి పరిగెత్తించడం బాగా నేర్పుతారు. కానీ ఇలాగా ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉందబ్బాయి, దాని కొరకు మీరు సిద్ధపడాలని చెప్పే సమాజం మీకు తప్పితే ఇంకెవరికైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. అందుకే పొద్దున పరీక్ష, మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి అన్న. ఎవరికన్నా ఉందా ఈ ఛాన్స్? ఎవరికన్నా ఉందా? మిమ్మల్ని కూర్చోబెట్టి, మిమ్మల్ని చక్కగా మంచి మాటలు చెప్పి, మీకు భోజనం ఏర్పాటు చేసి మీరే చేసుకున్నారు అనుకోండి, ఇలాగ చేసే ఏర్పాటు మరెవరికి లేదు, మీకే ఉంది. మీకే ఉంది. మీకే అంటే మన క్రైస్తవ సమాజంలోనే ఉంది. బ్రదర్స్ చాలా చోట్ల వెళ్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, అలాగే మిమ్మల్ని చూశారు. కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళంటే చాలా ధన్యులు. నటి ఆరిపోతుంది, ధన్యులు. సరే, దీనికి వారికన్నా మీరు చాలా ధన్యులు అని చెప్పాను కదా. దీనికి కాంట్రవర్సీగా కూడా చెప్తాను. అది ఎలాగంటే, వాళ్ళు ఉన్నారా? ఎవరాళ్ళు? బయట సమాజం, మీలాంటి ఏజ్లో ఉన్న సమాజం. ముసలోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ మీ వయసు వాళ్ళ గురించే మేము పట్టించుకున్నాం. ఆ సమాజం వాళ్ళు చెప్పేవాళ్ళు లేక చెడిపోయారు. చెప్పేవాళ్ళు లేక చెడిపోతారు. మరి ఒకవేళ మీరు చెడిపోయారంటే ఏంటి దాని అర్థం? మీరు చెడిపోయారంటే అర్థం ఏంటి చెప్పనా? చెప్పేవాళ్ళున్నా చెడిపోయినట్టు అనమాట. చెప్పేవాళ్ళు లేక చెడిపోయింది బయట సమాజం, చెప్పేవాళ్ళున్నా చెడిపోయింది మనం. ఎవరికి ఎక్కువ శిక్ష ఉంటుందో చెప్పనా? చెప్పండి. చెప్పేవాళ్ళు లేక చెడిపోయిన వాళ్ళకన్నా చెప్పేవాళ్ళు ఉండి చెడిపోయిన వాళ్ళకే ఎక్కువ. కుర్ర మాటలో చెప్పాలంటే సినిమా, కుర్ర మాటలో చెప్పాలంటే మ్యూజిక్ ఎక్కువగా ఉంటుందంట. ఎవరికి? చెప్పోళ్ళున్నా వినకుండా చెడిపోయిన వాళ్ళకి. అలా కాదబ్బాయి, మీరు మారండి, వాక్యంతో దేవుడు మీకు మంచి ఆశీర్వాదం ఇస్తారని చెప్పటం మా కర్తవ్యం. సరే, స్కిట్ రెడీ అయిపోయింది. ఈ స్కిట్ క్రియేటరు, ప్రొడ్యూసరు వచ్చి మొదలు పెట్టుకోవచ్చు.
ఓకే, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హ్యాపీగా ఉన్నారా అందరూ? ఎస్, వెల్కమ్ మీ అందరికీ సెకండ్ సెషన్కి. సో ఇప్పుడు మన యూత్ పిల్లలు చేయబోయే స్కిట్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మనకు ట్రెండింగ్లో ఉన్న ఏం జరుగుతుంది అనేవి కొన్ని విషయాలు, ఒక 2-3 విషయాలు ఒక స్కిట్ రూపంలో, ఓకే, ఒక స్కిట్ రూపంలో వాళ్ళు మీకు చూపించాలనుకుంటున్నారు. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారమ్మా చూడాలని? ఆశ ఉంది కదా? గుడ్. మీరు దయచేసి ప్రోత్సహించండి వారిని. సమయం ఎక్కువ లేక ఉండటం వల్ల సరిగ్గా ప్రిపేర్ అయ్యి ఉండకపోవచ్చు, దయచేసి అడ్జస్ట్ అవ్వండి. ఓకే, సో ఆర్ వి రెడీ? రెడీ? ఓకే, ఓకే, ఓకే అండి. మీకు జస్ట్ ఇంట్రడక్షన్. మధ్యలో ఉన్న ఆయన జీసస్, యేసు ప్రభు అనమాట. ఓకే, యా. సో వీళ్ళంతా యూత్ పిల్లలు అనమాట. ఓకే, సో వీళ్ళే చూపిస్తారు మొత్తం ఏ స్టెప్స్ గుండా ఏమేమి యూత్ ఎదుర్కొంటారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, వాటిలో నుంచి దేవుడు ఎలా సహాయం చేస్తారు. ఓకే, సో లెట్ us all see. రెడీ? ఓకే. Hallelujah.
ఓకే, ఇప్పుడు చూశారు కదా, తను ఫోన్ చూస్తూ ఉంది కదా. ఆ ఫోన్లో మీరు గమనించినట్లయితే చుట్టూ ఎవరున్నారు? సైతానుడు ఉన్నారు కదా. సో సైతానుడు ఫోన్లో వాళ్ళకి యూట్యూబ్ అని, వాట్సాప్ అని ఇవన్నీ చూపించి ఇక ఆమెని పిచ్చి దానిలాగా చేపించేస్తున్నారు అనమాట. సో ఓకే, మీకు అర్థమవటానికి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ సీన్. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. తను ఫ్రెండ్షిప్స్ వల్ల ఎంతో నష్టపోయింది. ఓకే, తన చుట్టూ ఎలా దుష్టుడు తిరుగుతున్నాడు, దుష్టుడు అని అపవాది శక్తులు ఎలా తిరుగుతున్నాయి. ఓకే, చూద్దాం నెక్స్ట్. దుష్ట శక్తులు చూసారా ఎలా పనిచేస్తున్నాయో? ఆ మధ్యలో కూర్చున్న వాళ్ళు అంతే, చుట్టూ తిరిగే వాళ్ళకి ఎంత పవర్ఫుల్లో చూడండి. నీవు తప్పిపోయే ఎన్నలేని దీవెనలన్నీ కొలిపోయి దుఃఖించేదవెందుకు నానేస్తమ్మా? ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి లోకభోగ స్నేహాలతో తెలియపోయి నిరాశ మిగిలింది నానేస్తమ్మా. యేసే నీ ఆదరణ, యేసే నీ ఆధారము, యేసే నీ ఆనందము. లోక స్నేహం ఎంత కాలము, పాప బ్రతుకు నరక మార్గం, యేసే నీ జీవనాధారము. మధుర స్నేహం విడచిపోతిమా, యేసు ప్రేమ మరచిపోతిమా. మధుర స్నేహం విడచిపోతిమా, యేసు ప్రేమ మరచిపోతిమా.
దీన స్థితి అయినా వేదనల పోరైనా శీఘ్రగతినే యేసుని చూడుము. శోధనల సమరాన విషాదాల వలయాన ప్రభుని వీడి దూరము పోకుము. యేసు నుండి బలము కోరుము. యేసు వైపు అడుగు వేయుము. యేసు నుండి బలము కోరుము. యేసు వైపు అడుగు వేయుము. ఇన్ని నాలో నీవు తప్పిపోయే, ఎన్నలేని దేవనలన్నీ కోల్పోయే, దుఃఖించేదవెందుకు నా నేస్తమా? ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయే, లోకం భోగ స్నేహాలతో తెలిపోయే, నిరాశ మిగిలింది అన్నా నేస్తమా? యేసే ప్రేమను విడిచిపోకు నేస్తమా. ఆయనను మర్చిపోకు. ఆయన నన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. అయిపోయింది చప్పట్లు. బాగుందంటారా? అర్థమైందా? మళ్ళీ చప్పట్లు కొట్టండి. మరి ఇగోండి, చివరి సీన్లో ఇక్కడ చిన్నపిల్లల బదులు పెద్దోళ్ళని పెడదామని చూసాం మేము. ఒక్కడి దగ్గరికి రాలా, అందరూ భయపడిపోయారు. ఏముంది దాంట్లో? ఆ సీసా పట్టుకొని ఊగటం పెద్దోడు చేస్తే బాగుంటుంది అనుకున్నా, కానీ ఒక్కడు రాలా ముందుకి. సరే, ఇచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకోవాలి. చూసారా చిన్నపిల్లలు ఎంత ధైర్యంగా చేశారో? వాళ్ళు ఏమంటారు, దాన్ని ఏమంటారు? నాకు వినపడలా. ఏమంటారు వాళ్ళని? చిన్నపిల్లలు సక్సెస్ అవ్వటాన్ని ఏమంటారు? సక్సెస్ అవ్వటం అంటే అర్థం సరే. ఇక్కడ ఈ స్కిట్ ద్వారా మనం నేర్చుకున్న ఎలాంటివి మనం నిత్యం బయట చూస్తూనే ఉంటాం. అనవసరంగా జీవితాలని పాడు చేసుకునేవాళ్ళు, దేవునికి దూరం అయిపోయి అదే ఇది ఏదో మేము గొప్పవాళ్ళం అనుకుంటారు, కానీ అది వాళ్ళను పాడు చేసేటటువంటి ఒక వ్యక్తి పని అని గ్రహించరు. దానికి దూరంగా ఉండాలి అంటే మనం యేసు ప్రభువుతో దగ్గరగా ఉండాలి. అది సొల్యూషన్, పరిష్కారం అది. సరే, మరి టైంను మనం వేస్ట్ చేయొద్దు. 5 నిమిషాల తక్కువ 4:30కి ముగించుకుందాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. సీమోన్ రాజు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత ప్రసాద్ గారు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ఈ చివరి సమయంలోనికి మనం వచ్చాము. మరింతవరకు ఉదయకాల సమయంలో మరి చక్కని పాటలు పాడారు, అలాగే చక్కని వాక్యాలు విన్నారు, అలాగే ఇప్పుడు చక్కని స్కిట్స్ చూశారు. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? ఇంకా రక్షణ లేని స్థితిలో ఉన్నామా మనం? ఒకసారి యవనస్తులైన మీరు దయచేసి అందరూ కూడా దేవుని వాక్యం వినే ముందు దయచేసి మోకరించగలిగిన వారు క్రింద మోకరించండి. నాకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, నాకు ఏ రోగం లేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా క్రింద మోకరించండి. దయచేసి అందరూ కూడా ఈ చివరి సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు.
ఈ చివరి సమయంలో ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ చివరి సమయంలో ఆయన మెల్లని స్వరంతో నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన స్వరం నీ వినాలంటే ఒకసారి నీ హృదయం ఏ విధంగా ఉందో, ఒకసారి నీ మనస్సు ఏ విధంగా ఉందో, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, ప్రభా ఈ చివరి సమయంలో మీరు నాతో మాట్లాడండి అయ్యా. ఉదయం నుంచి ఈ సన్నిధిలో ఉన్నాం. ఎన్నో మాటల చేత మీరు మమ్మల్ని బలపరిచారు. ఈ చివరి సమయంలో నాతో మీరు మాట్లాడండి అయినా, నాతో మీరు మాట్లాడండి. నీ మెల్లని స్వరము నాకు వినిపించండి అయ్యా. అయ్యో, ఒకవేళ రక్షణ లేకపోతే ప్రభా నా యవ్వనకాల జీవితానికి సమర్పించుకుంటున్నానయ్యా. ప్రభా నాకు రక్షణ కావాలి నాయన. ప్రభా అదిగో లోకంలో ఎంతోమంది అదిగో ఈ సమయం లేనటువంటి వారు ఉన్నారు, ఈ భాగ్యం లేనటువంటి వారు ఉన్నారు. కానీ ఈరోజు నీకు నాకు ప్రభు ఈ సమయాన్ని ఇచ్చారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడా నీ పాదముకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఈరోజు నాయన ప్రభా అదిగో ఈ సెలవు రోజు నాయన ప్రభా అదిగో లోకంలో ఉన్నటువంటి వారు ఎన్నో కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు నాయన ప్రభా. కానీ ఈరోజు అదిగో నీ సన్నిధిలో నీ బిడలముగా నాయన ప్రభా అది ఈ ఉదయం నుంచి నాయన ప్రభా ఈ సాయంత్రం వరకు కూడా నాయన ప్రభా నీ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చినటువంటి ఈ చక్కని ఆధిక్యత కొరకే ప్రార్థన చేస్తున్నావు. అదిగో యవన బిడలు నాయన ప్రభా యవన కాలంలో అదిగో నాయన ప్రభా రక్షించబడాలని, అదిగో వారు నిత్య జీవం పొందాలని, అదిగో నాయన ప్రభా నీ మార్గంలో నడవాలని, వారి జీవితాన్ని నీ వాక్యం ద్వారా సరి చేసుకోవాలని ఈ చక్కని భాగ్యాన్ని దినం మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అదిగో మాస్టర్ గారిని ప్రేరేపించి ఇటు అవకాశాన్ని మీరు కలిగించినందుకు మీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఉదయం మార్నింగ్ సెక్షన్లో చక్కని వాక్యం అందించడానికి నీ దాసుని మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ రెండవ సెక్షన్లో నాయన ప్రభా అది ఇంతవరకు చక్కని స్క్రిప్ట్ వేశారు నాయన ప్రభా. అదిగో ఈ లోకం ఏ విధంగా ఉందో అదిగో మేము కనులారా చూస్తున్నాం నాన్న ప్రభా. అదిగో వెలుపట్టి వలె నాన్న వెలుపట్టి ఉన్నవారి వలె కాకుండా అదిగో నాయన ప్రభా లోపల నీ పరిశుద్ధమైనటువంటి సంఘములో ఉన్న మేము ఏ విధంగా జీవించాలో నాన్న ప్రభా చక్కని స్క్రిప్ట్ను వేయడానికి కృప చూపించారు నాన్న ప్రభా. ఈ సమయంలో నీ దాసుని నిలబడి మాట్లాడి ఉంటుండగా నాన్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి. నాతో మాతో మీరు మాట్లాడి నాన్న చక్కని మెల్లని స్వరాన్ని మీరు మాకు వినిపింపచేసి నాయన ప్రభా ఏ విధంగా మా జీవితాలు ఉన్నాయో ఈ దినము నాయన ప్రభా వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా నీకు సమర్పించుకుని వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రసాద్ గారు వచ్చి మరి మనకు వాక్యం అందిస్తారు. ఒకసారి గారు చప్పట్లు కొడదాం. మళ్ళీ మరింత బిగ్గరగా కొట్టి ప్రభువుకి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి పొద్దున్నుంచి మీరు అందరూ పాడి ప్రభువుని స్తుతిస్తూ ఉంటే ఊరికే జస్ట్ ఒక చరణం పాడి నేను వాక్య భాగంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఓకే అంటారా? హృదయాంతరంగములో బాధలు తెలుసు, గుండెలోతుల్లో వేదనలు తెలుసు, జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు.
చప్పట్లు కొడదాం ఉత్సాహంగా. ఆమేన్. మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటూ రీడెడికేట్ చేసుకుంటూ స్తోత్రం, గ్లోరీ. నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా యేసు ఉన్నాడు, ప్రభు యేసు ఉన్నాడు. మన పక్కన వాళ్ళకి షేక్ అండ్ ఇచ్చి చెప్దామా? మన పక్కన వాళ్ళకి షేక్ అండ్ ఇచ్చి చెప్దామా? నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా యేసు ఉన్నాడు, ప్రభు యేసు ఉన్నాడు. నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా యేసు ఉన్నాడు, మన యేసు ఉన్నాడు. నీ యవ్వన కాలమునా ప్రభు యేసుని స్మరించి, నీ ఒంటరి సమయములో కన్నీటితో ప్రార్థించు. నీ యవ్వన కాలమునా యేసుని స్మరించి, ఒంటరి సమయంలో కన్నీటితో ప్రార్థించు. ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నిస్తమా. ప్రభు యేసుని నీ హృదయములో ఆహ్వానించుమా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. హృదయాంతరంగములో బాధలు తెలుసు, మన గుండెలోతుల్లో వేదనలు తెలుసు. హృదయాంతరంగములో బాధలు తెలుసు, మన గుండెలోతుల్లో వేదనలు తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. తండ్రి నీకు వందనాలు. మరొకసారి నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. అల్పుడైన నీ దాసుని నిలబెట్టుకున్న మరొకసారి చేరి వచ్చిన అందరితో మీరు మాట్లాడమని యేసు శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి శుభ మధ్యాహ్న కాల మరి ఆశీస్సులు మీకు అందిస్తూ ఉన్నాను. మంచి సంగీత పరిచర్య అందించిన ప్రదర్శకు వందనాలు. మరి వారు ఉన్నారనే నాకు పాడాలనిపించింది. చాలా మంచి తలాంతులు ప్రభు వారికి ఇచ్చారు. మరింతగా దేవుడు దీవించిన గాక. మరొకసారి తండ్రి సమానులు, అత్యంత ఆప్తులు, మరి కుటుంబ సభ్యుల్లో ఒకరన్నట్లుగా మా విషయంలో నిత్యము మా కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే అభిషక్తులకి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. త్వరగా మరి ఒక షార్ట్ మెసేజ్ మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి రండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనాన్ని దయచేసి ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. కొంచెం గంభీరంగా చదువుతాలి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. చాలు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని ప్రభువే మనందరి వినికిలో సవిస్తరంగా వివరించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదంతా మరి ఈ విషయాన్ని మరి సార్వత్రిక సంఘం గుర్తించాలి. అదే రీతిగా ఎవరి గురించి అయితే ప్రభు మరి హెచ్చరికగా మాట్లాడుతున్నారో ఆ యవ్వనస్తులు మరి దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఒక మాటను ప్రభు మరి మనకు తెలియచేస్తూ
వీధులలో పసిపిల్లలో లేకుండా, రాజమార్గాల్లో యవనులు లేకుండా వారిని నాశనం చేయడానికి మరణం అట్ట కిటికీలో ఉండి మన కిటికీల్లో నుంచి అది ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. ప్రియమైన దేవుని పిల్లరా, యవనులు నశించిపోతున్నారటండి. పసిపిల్లలు వీధుల్లో లేకుండా మరణం ఏం చేస్తుందంటే కబళించి వేస్తుందటండి. ఎవరిని మృంగుదునని గర్జించే సింహం వలె అపవాది ఏం చేస్తున్నాడటండి, తిరుగులాడుతూ ఉన్నాడు. ఇది మనం ఆనందించి సంతోషించి ఉత్సహించేటువంటి దినాలు కాదు. ప్రియమైన యవన బిడ్డలారా, మనం ఇక ముగింపు సమయానికి మనం వస్తున్నాం. ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచి నా మాటలు ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మన కిటికీలలో గుండా మరణం ఎక్కి వస్తూ ఉంది. మనం ప్రసంగి గ్రంథంలోనికి వెళ్ళిపోతే ఆ కిటికీలు ఏంటంటే మన కళ్ళే. ఆ కంటిలో నుంచి మరణం ఏమైపోతుందటండి, మన శరీరంలోనికి, లేకపోతే మన దేహంలోనికి, మన మనసులోనికి వెళ్ళిపోయి మన జీవితాన్ని ఏం చేస్తుంది, నాశనం చేస్తుంది. చక్కని స్కిట్ ప్రజెంట్ చేశారు యవనస్తులు. మరి మీరు స్కిట్ వేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నా హృదయలో మదిలో ఉంచాడు. వెనువెంటనే ఒక 5 నిమిషాల్లో ఈ ఒక చిన్న మాట మీ ముందు ఉంచి మాటలు ముగిద్దామని నేను నిలబడ్డాను. అద్భుతమైనటువంటి స్కిట్ని ప్రజెంట్ చేశారు. ఈరోజు సోషల్ మీడియా మన జీవితాలను ఏం చేస్తుందంటే ఒక భయంకరమైనటువంటి నాశనానికి మనల్ని ఏం చేస్తుంది, నడిపిస్తుంది. దానివల్ల ప్రయోజనం ఉంది, కాదనడం లేదు. కానీ దాన్ని ఎంతగా వాడుకుంటే మంచిగా, దాన్ని ఎంత పరిమితితో వాడుకుంటే అంత మనకి ప్రయోజనం. దేవునికి స్తోత్రం. ఈ కిటికీ అనేటువంటి ఆ సందర్భం వచ్చేసరికి అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఈ కిటికీ గుండా, ఈ కిటికీ ద్వారా ఎక్కి వచ్చినటువంటి మరణాన్ని అంచనా వేయకుండా, దానిని ఎస్టిమేషన్ వేయకుండా, దాని విషయంలో అప్రమత్తంగా ఉన్న కారణం చేత తాను నశించిపోవడానికి, మరణించడానికి అది హేతువైంది. దయచేసి చూడండి, మనం అపోస్తల కార్యాల గ్రంథాన్ని పరిశీలన చేస్తే 20వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతాను. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు సవిస్తారముగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక యవనస్తుడు మనకు కనబడుతున్నాడు. ఆ యవనస్తుని పేరు ఐతుకు అని రాయబడి ఉంది. ఈ ఐతుకు ఏం చేస్తున్నాడటండి, అది ఆదివారమున దైవ సేవకుడైనటువంటి పౌలు త్రోయకు వచ్చాడు. త్రోయకు వచ్చి ఒక పెద్ద ఆల్నైట్ ప్రేయర్ ఏర్పాటు చేశాడు ఆ సండే రోజున. అయితే అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడట. అద్భుతమైనటువంటి మర్మాలు, అద్భుతమైనటువంటి దైవోక్తులను దైవ సేవకుడు అభిషేకంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యవనస్తుడు ఏం చేశాడు చెప్పండి, వెళ్ళి కిటికీలో కూర్చున్నాడట. రాయబడి ఉంది, ఆ మేడగది నిండా అనేకమైన దీపాలు ఏమవుతున్నాయి అటండి, వెలుగున్నాయట. దేవునికి స్తోత్రం. కూర్చున్నటువంటి వాడు ఏం చేస్తాడు, పౌలు మాట్లాడుతున్న మాటలు పోనీ వింటున్నాడు, అక్కడ వినడంలా నిద్రపోయాడట. అది కూడా ఏ నిద్ర, గాఢ నిద్రపోయాడట. అంత భారంతో రొమ్ము కొట్టుకుంటూ దైవజనుడు మాట్లాడుతుంటే ఈయన కార్యక్రమంలో ఉన్నాడనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టకేలకు ఏమైంది అని అంటే నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయి ఎత్తబడెను అని రాయబడింది. అంటే తన జీవితంలో ఏదైతే జరగకూడదో అది జరిగింది. తన తల్లిదండ్రులకు ఏ నష్టమైతే రాకూడదో అది జరిగింది. ఏదైతే ఊహించకూడదో అదే జరిగింది. సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణానికి మించింది ఈ లోకంలో ఏదైనా ఉంటుందా? ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టవచ్చు, ఎంత వే ప్రయాసాలకైనా ఓర్చుకోవచ్చు. మన భవిష్యత్తులో మన అభివృద్ధి ఒక 10 సంవత్సరాలు వెనక్కి కానీ ప్రాణం పోవాలని ఎవరు కూడా ఆశ పడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తుడు చనిపోయినప్పుడు దేవుని కృప ద్వారా పౌలు గారు అక్కడ ఉన్నారు కాబట్టి వెళ్ళారు. ఆయన మీద పడి, మరి గ్రీక్ లాంగ్వేజ్లో అయితే, గ్రీక్ ట్రాన్స్లేషన్లో మూల భాషలోకి వెళితే ఎలీషా ఆ చిన్నవాడు చనిపోయినప్పుడు, షూనేమీరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు అతని మీద ఏ విధముగా పరుండి అతను బతికించాడో పౌలయ్య గారు కూడా ఆయన మీద అలా పరుండి బతికించాడు. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సేవకుని ద్వారా బహిర్గత పరచబడుతుంది. అందుకే సువార్త ప్రకటించారు, పాదాలు
ఎంతో సుందరమైనవి. దేవుని సేవకుల యొక్క అడుగు జాడల్లో మనం నడవడం, మందల అడుగు జాడల్లో మనకు నడవడం యవన బిడ్డలమైనటువంటి మనకు మాదిరి, అది మనకి దీవెన. దేవునికి స్తోత్రం. తర్వాత మరలా పౌలయ్య గారు వెళ్ళి ఇంకా ఆ రాత్రంతా తెల్లవారే వరకు కూడా సవిస్తారంగా మాట్లాడారంటే అప్పుడు కుదురుగా కూర్చొని విన్నాడట. అద్భుతమైన మాట తెలుసండి, ఈ వ్యక్తినట ఆ తెల్లవారుజామున వారితో పాటు తీసుకుపోయినప్పుడు ఏమంటే ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ వారందరికీ ఈ ఐతుకు ద్వారా ఆదరణ కలిగింది. దేవునికి స్తోత్రం. నిష్ప్రయోజనమైనటువంటి పాత్రలను పనికొచ్చే పాత్రగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయం వేళ మన జీవితంలో నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా, మరణానికి అప్పగింపబడకుండా, పాప పర్యావసానానికి మనం అప్పగింపబడకుండా మన జీవితంలో ఉండాలి అని అంటే మనం ఏ విధమైనటువంటి అనుభవాల గుండా వెళ్ళాలి? లేదా ఐతుకు తన జీవితంలో పడిపోవడానికి, లేకపోతే అంత ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి నేల పడిపోవడానికి, నేల రాలిపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ రోజున అలాంటివి మన జీవితంలో ఉంటే కరెక్ట్ చేసుకుందాం, పడిపోయిన స్థితిలో నుంచి మళ్ళీ లేవుద్దాం. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో నుంచి అయితే పడిపోయామో ఆ స్థితిలో నుంచి మళ్ళీ లేవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక 3 విషయాలు మీ ముందు నుంచి నా మాటలు ముగిస్తాను. ఈ 3 విషయాల్లో ఏ విషయంలోనైనా తప్పిపోతే మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని కరెక్ట్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, ఐతుకు పడిపోవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే అతనిలో ఉన్నటువంటి అనైక్యతా ధోరణి. అనైక్యతా ధోరణి అంటే ఇతరులతో కలిసి సహవాసం చేయడం, ఒక ఫెలోషిప్ చేయడం. అక్కడ మనం చదువుకుంటే ఒకసారి చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 8వ వాక్యం, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, అనేక దీపాలు దేనికి సాదృశ్యంగా కనపడుతున్నాయి అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అది సాదృశ్యంగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ మాటకు వస్తే ఇక్కడ చాలామంది కూర్చున్నాం కదా, ఇవన్నీ దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నాయి అంటే ప్రదీపాలుగా కనపడుతున్నాయి. ఆమేన్. ఏమండి, మన జీవితాలు లేకపోతే మన ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈరోజు దీపావళి అనుకుంటా కదండి, ఆ దీపావళి వేరు, ఈ దీపావళి వేరు. దేవునికి స్తోత్రం. అందుకే దైవ సేవకుడు అయినటువంటి యేసన్న గారు ఒక పాట రాశారు. ఏమనంటే, ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. నా హృదయ కోవెలపై, నా హృదయం అనే దేవాలయం మీద దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. 2 రోజుల నుంచి ముసురు పండగ చేసే వాళ్ళకి గుండెల్లో దడగ ఉంది. 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి కొంటాం కదా, ఏదో తుసుకు తుసుకు పుసుకు పుసుకు అని ఆరిపోతుంటే పేణం అంతా తరుక్కుపోతూ ఉంటుంది. ఏమండి, ఈ గాలికి ఈ వానకి ఏమండి వాతావరణం అల్పపీడనం అంట, వాయుగుండం పడిందంట, వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ దీపాలు మాత్రం ఆరో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇది యెహోవా పెట్టిన ఆత్మదీపం, వాక్య దీపం, జ్ఞాన దీపం, ప్రేమ దీపం. కార్తీక దీపం మాత్రం కాదు. ఏమండి, ఆ దీపాలు ఆరిపోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నుంచి ఆ దీపాలు ఆరిపోవాలి, వాక్య దీపాలు మండాలి. దేవునికి స్తోత్రం. ప్రేమ దీపాలు మండాలి. దేవునికి స్తోత్రం. జ్ఞాన దీపాలు మండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఏంటనంటే మండుచు ప్రకాశించే జ్యోతి. దేవునికి స్తోత్రం. అతడు మండుచు ప్రకాశించే జ్యోతి అంటే అతడు మండుతాడు, 10 మందిని ఏం చేస్తాడు? మండిస్తాడు. ప్రియమైన యవ్వన బిడ్డలారా, ఈ రోజున మీరు మండింపబడుతూ ఉన్నారు. ఈ మంట అనేది అనేక మందికి మీరు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒకసారి అనేక ఆత్మలను వెలిగించాలి. దేవునికి స్తోత్రం. అయ్యగారు చెప్పారు, అసలు ఇలాంటి కార్యక్రమాలు నిజంగానే అయ్యగారు అరేంజ్ చేయడం అనేది ఎక్కడో రేర్గా జరిగేటువంటి విషయం. ఎందుకంటే ఈ పండగ దినాల్లో ఎవ్వరు మాట వినరు, కానీ మీ యవ్వన బిడ్డలు చాలా చాలా విధేయులండి. మీ మాటకి చాలా కట్టుబడి ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎన్ని దీపాలు అయితే ఉన్నాయో దీనికి మించినటువంటి దీపాలు వచ్చే సంవత్సరం దేవుడు నడిపించును గాక. ఇన్ని దీపాలు ఇక్కడ వెలుగుతూ ఉన్నాయి, కానీ ఈ ఒక్క దీపం ఎక్కడ కూర్చుంది? వెళ్ళి కిటికీలో కూర్చుంది. వెళ్ళి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆరాధన కార్యక్రమాలు జరిగితే దైవ సంబంధమైనటువంటి సహవాసంలో ఉండకుండా కొన్ని దీపాలుగా బండ్ల చుట్టూ, ఆ సైకిల్ చుట్టూ, ఆ గట్టుల చుట్టూ, ఆ పొట్టల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ ఐతుకు ఆత్మ ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది. బివేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. మీ బిడ్డల గురించి చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఐతుకు వెళ్ళి కూర్చోకూడని చోట కూర్చున్నాడు. ఎందుకంటే అనైక్యత ధోరణి, కలవడం, సహవాసంతో కలవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడి ఉన్నటువంటి విషయం ఏంటంటే, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి అని పౌలు గారు మాట్లాడుతున్నారండి. అంటే నేను ఇక్కడ ఉన్న వారందరము ఇక్కడ ఉంటే ఈయన గారు వెళ్ళి ఎక్కడో కూర్చున్నాడు. ఇక్కడ సవిస్తారంగా దేవుని యొక్క వాక్యం వినపడుతూ ఉంటే ఈయన గారు వెళ్ళి ఎక్కడో కూర్చున్నాడు. మరి పడిపోవడా చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లరా, పడిపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవునితో, దైవ సేవకునితో, సంఘంతో ఒక ఫెలోషిప్తో సహవాసం లేకపోవడమే. ఒక సేవకుడు ఏమన్నాడంటే, దేవునితోనూ, దైవజనునితోనూ, సంఘంతోనూ సహవాసం లేనివాడు వాడలేని నావికుని వంటివాడు, వైద్యులు లేని రోగి లేని వైద్యులు లాంటివాడు, వాయిద్యం లేని సంగీతకారుని వంటివాడు, ఒక కుటుంబం లేని శిశువు లాంటివాడు. ఉపయోగం ఏముంది చెప్పండి? ఇప్పుడు రోగులో లేరు, నువ్వు వైద్యుడివి, పెద్ద ఎంఎస్ ఎంబీబీఎస్ చేసావు, ఉపయోగం ఏమని చెప్పండి? అట్లాగే సహవాస బలం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సహవాసం మన ప్రభుతో అయి ఉండాలి, దైవ సేవకులతో అయి ఉండాలి, సంఘంతో అయి ఉండాలి, సహవాసంతో అయి ఉండాలి. అంతే తప్ప లోకంతో కాదు. లోక స్నేహం దేవునికి వైరాన్ని తెచ్చిపెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక వ్యక్తిని మరణానికి, నాశనానికి అప్పగిస్తుంది. యవన బిడ్డలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీ స్నేహ బాంధవ్యాల విషయంలో మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇనుము చేత ఇనుము పదునగునట్లుగా ఏమండి, ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించాలి. దేవునికి స్తోత్రం. వెలిగించబడినటువంటి మీరు అనేక మందిని వెలిగించుదురుగాక. అనైక్యతతో కాకుండా ఐక్యతతో పని చేయుదురుగాక. ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయబడి గడ్డము వెంబడి అంగీల అంచు వరకు జాలువారిన పరిమళ తైలం వంటిది, హెర్మోను పర్వతం మీద ఉన్న మంచు లాంటిది. ఏమండి, ఈ యవనస్తులు, ఏ యవనస్తుల్లోని శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె తండ్రి యొద్దకు వస్తారట. దేవునికి స్తోత్రం. ఈ మంచు యొక్క లక్షణం ఏంటంటే ఇది అలా ఆవిరైపోయి సూర్యుని యొద్దకు వెళ్ళిపోయినట్లుగా, నీతి సూర్యుని యొద్దకు ఈ యవనస్తులందరూ మంచు వలె ఏం చేస్తారు? ఈ సహవాసం కలిగిన వారు, ఈ ఐక్యత కలిగిన వారు ప్రదీపాలుగా ఈ యొక్క మేడగదిలో దేవుని మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకనొక దినాన ప్రభుని దర్శించబోతున్నారు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 పడిపోవడానికి గల కారణం అనైక్యత అయితే, నెంబర్ 2 అతనిలో ఉన్న ఇంకొక అవలక్షణం ఏంటంటే అతిశయం. ఏంటండి ఐతుకులో మనకు కనబడే అతిశయపు భావాలు అని అంటే, వీళ్ళందరూ కింద ఉన్నారు, మనం పైన ఉండాలి. ఏంటంటండి, మీరంతా వేరు, నేను వేరు. ఏమో బాగా ఐశ్వర్యవంతుడేమో, లేకపోతే అందగాడేమో, లేకపోతే ఒక అధికారి కుమారుడేమో, మనకి చరిత్ర తెలియచేయడం లేదు. కానీ అందరూ కింద కూర్చున్నా అతని ఇల్లు అక్కడ పైన కూర్చున్నాడు అని అంటే దైవ సేవకులు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పే ఉంటారేమో తెలియదు, కానీ మాట వినేటువంటి వ్యక్తి కాని కారణం చేత అతిశయ ధోరణితో అక్కడ కూర్చున్నాడండి. వెళ్ళి ఎంత చెప్పినా వినకుండా అక్కడ కూర్చున్నాడండి. ఉదయమునే ప్రవక్తలను నేను మీ మధ్యకు పంపించి నా మాటలు వినిపించానా? అయినా ఆ మాటలు మీరు శ్రద్ధగా వినకపోవడం మీకు బాల్యం నుంచి వాడుకైపోయింది అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని పిల్లరా, చేతులు జోడించి మనం చేస్తున్నాను, యవన బిడ్డలారా, మన జీవితంలో అతిశయ భావాలు లేకుండా దీనులమై చూడండి. చిన్నోడైనా సరే దావీదు మహాభక్తుడు అరణ్యాలలో దీనుడిగా గడిపేవాడటండి. క్రూర మృగాలు వచ్చినా, ఏమండి భయంకరమైన విష జంతువులు వచ్చినా వాటి బారి నుంచి దేవుడు ఏ హాని, ఏ నాశనమును కలగ చేయకుండా, ఏ మరణము సమీపించకుండా సజీవుడిగా ఉంచి, ఏమండి ఇజ్రాయేలు సింహాసనాన్ని దేవుడిచ్చి ఆయన్ని ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి. హల్లెలూయా. ఈ ఐతుకు జీవితంలో ఉన్నది అతిశయ దృక్పథం మనకు కనబడుతుంది. యవ్వనస్తులకు అతిశయ భావాలు మనకు ఉండకూడదు. ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే మా నాన్నగారితో పెట్టుకుంటారా రక్తాలు కారిపోతాయి అంటున్నాడంట ఒకడు. ఎందుకంటారంటే మా నాన్నగారితో బార్బర్ షాప్ రా, గెడ్డలు గెత్తాడు, అందుకే రక్తాలు కారిపోతున్నాయి. అదేదో గొప్పవాళ్ళలాగా చెప్తున్నాడు. మా నాన్నతో పెట్టుకుంటే రక్తాలు కారిపోతాయి, ఆడు పెద్ద ఏదో రౌడీలాగా చెప్తున్నాడు.
ఏంటి ఈడన్నాడు ఓసి అంతేనా, మా నాన్నగారు చెయ్యి ఎత్తాడంటే ఎమ్మెల్యే కారు అయినా ఎంపీ కారు అయినా అది ఓల్వా బస్సు అయినా 10 టైర్ లారీ అయినా ఆగిపోవాల్సిందే అని అంటాడంట. ఎందుకంటారా అని అంటే మా నాన్నగారు ట్రాఫిక్ పోలీసు అని అంటాడంట. చూడండి ఈ పిల్లల యొక్క అతిశయ భావాలు చూడండి. ఏమండి ఆ చిన్నతనం నుంచే కనపడుద్ది. పువ్వు పుడతానే పరిమళించింది. కొన్ని జీన్స్ ప్రభావం ఉంటుంది. మన జీన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము గారి నుంచి మనకి సంక్రమించింది కదా. కాస్త అతిశయ భావాలు అనేవి మనకుంటే దేవుని మాటను ధిక్కరించడం అనేది. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుని సందులో కరెక్ట్ చేయకపోతే ద ప్రైడ్ గోస్ బిఫోర్ చెప్పండి. అమ్మో భయం మిమ్మల్ని చూడండి. అమ్మో ఈయనకి సమాధానం చెప్తే వదిలేదట్లేడు. ఇప్పుడు అరగంట అసలు అరగంట అసలు ఎట్లా సరిపోద్ది అయ్యారు ఈయనకి అన్నట్టు చూస్తున్నారు మీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వేరే మెసేజ్లు వెళ్ళకుండా మీరు వేసిన స్కిట్కి సంబంధించి కొద్దిగా దేవుని యొక్క ఆలోచనతో దేవుని ఆత్మ ప్రేరణతో ఈ మాటలు మీ ముందు ఉంచుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనానికి ముందు గర్వం, ద ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్, పడిపోవడానికి ముందు అహంకారయుతమైన మనసు నడిచింది. ఎంతమంది భక్తులు ఉన్నారు. రాజైన నెబుకద్నెజరు దగ్గర నుంచి ఏమంటే ఆర్కిటెక్చర్ అయినటువంటి నిమ్రోదు దగ్గర నుంచి వీరంతా అతిశయ భావాలతో అంత ఎదిగిన వాళ్ళు కుప్పకూలిపోయారు. మనం ఎంత చెప్పండి. కాబట్టి నువ్వెంత చదువుకున్నా అణిగిమణిగి ఉండు, నీకెంత అందచందాలున్నా అణిగిమణిగి ఉండు, నీకెంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా అణిగిమణిగి ఉండు. దేవుని సందులో దీనులుగా చక్కగా ఏమండి దేవుని ఆత్మావశ్యమై దైవ సేవకులు చెప్పింది విని, తల్లిదండ్రులు చెప్పింది విని విధేయులై దీనులైతే దీనులైన దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. నెంబర్ 3, ఐతుకు పడిపోవడానికి గల కారణం ఏంటంటే అశ్రద్ధ అని నేను ఎందుకు అన్నాను అనంటే, వాక్యం ఎంత సవిస్తారంగా మాట్లాడుతుంటే ఈ కిటికీలో కూర్చొని ఏం చేస్తున్నాడు ఈయన? ఆ మాటలు కనీసం అక్కడ కూర్చొని వినాలి కదండి. కొంతమంది ఆ చెట్ల కింద ఆ పొట్ల కింద కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంటారు. కానీ ఈయన కిటికీ కూర్చొని ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రలో వెళ్ళిపోయాడు. మహానుభావుడికి అట్ట నిద్ర వచ్చిందో నాకు అర్థం కాదు. అమ్మ ఆ తల్లిగారు నిద్రపోతున్నారు లేకుండా ఒకసారి ఇక్కడ కాదులేండి, ఒక పాస్టర్ గారు అన్నాడంట అట్లా, మీరు బలేవాళ్ళు అనంటే ఆవిడ టక్మని లేచి నేను ఎక్కడ నిద్రపోతున్నానయ్యా, నీకు నడిపింపు బాగా రావాలని ప్రార్థన చేస్తుంటే, నా నడిపింపు కోసం మీరు ప్రార్థన చేయమాకండి, ఇప్పుడు అయ్యేది కాదు ఇది. దేవునికి స్తోత్రం. అమ్మ మీకు దండం పెడతా. ఏమండి తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన ఎవరన్నా మందంగా ఉన్నారేమో, కాస్త మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు ప్రభు. పేతురు, నీవు నిద్రపోతున్నావా? ఎవరో నువ్వు? నీ మీద నా సంఘాన్ని కట్టాలి, ప్రపంచాన్ని తలకిందులు చేసే బాధ్యత నీకు అప్పగించాను, కానీ నువ్వు నిద్రపోతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండడం నేర్చుకోవాలి, అలర్ట్గా ఉండడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో చాలా అప్రమత్తంగా ఉండడం నేర్చుకోవాలి. అశ్రద్ధగా ఉండకూడదు. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడైపోతాడు. ఏ పనైనా సరే మనం చేసే ప్రతి పని ఎట్లా చేయాలి చెప్పండి. యవన బిడ్డలారా మీకు దండం పెడతాను చెప్పండి అమ్మా. శ్రద్ధగా చేయాలి. శ్రద్ధయా లభతే జ్ఞానం అని అన్నారండి. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడట. యెరోబాము అనేటువంటి యవనసుడు గురించి రాయబడి ఉంది రాజుల గ్రంథంలో. యెరోబాము ఎవరు చెప్పండి? యవనసుడు. కానీ సొలొమోను ఇంట్లో ఒక పనోడు. ఆ పనోడటండి తన పని అప్పగించింది చిన్నదైనా కొంచెమైనా నమ్మకంగా యథార్థంగా శ్రద్ధగా చేసిన కారణం చేత రాజై కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. రాజై కూర్చున్నాడు యవనస్తుడు అండి. ఎందుకంటే తన పనిలో శ్రద్ధ ఉంది, చేసే ఆ కార్యక్రమంలో శ్రద్ధ ఉంది, తలపెట్టినటువంటి ప్రతి దానిలో శ్రద్ధ ఉంది. శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎవరినైనా సరే దేవుడు దీవిస్తాడు. అది దేవుడు నమ్ముకున్నవాడైనా నమ్ముకొని అన్యుడైనా సరే దేవుడు దీవించేస్తాడు. హల్లెలూయా. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని చెప్పి సామెతల గ్రంథకర్త తెలియజేస్తాడు సొలొమోను. ఏమండి ఐశ్వర్యాన్ని సంపాదించాలంటే అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు. నువ్వు శ్రద్ధగా కష్టపడి పని చేయి, కష్టపడి చదువుకో, కష్టపడి ఏమండి నీ పని దేవుడు ఏదైతే అప్పగించాడో దాన్ని తలపెట్టు. ఇంకా శ్రద్ధ కలిగిన వారి యోచనలు ఎంతో లాభకరములని రాయబడి ఉంది. ఆమేన్. ఇందాక అయ్యగారు నేను మాట్లాడుకుంటుంటే అహితోపేలు యొక్క సందర్భం వచ్చింది. ఈ అహితోపేలు అంటే అబ్షాలోముకి ఆలోచన చెప్పి ఏం చేశాడు? చెడగొట్టేశాడు. ఈ అబ్షాలోము ఎప్పుడు చూసిన అహితోపేలు యొక్క సలహాలు తీసుకుని ఏమండి పాడైపోయేవాడు. ఎందుకంటే శ్రద్ధాభక్తులు లేనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు తీసుకుంటే పాడైపోతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. శ్రద్ధ కలిగిన వారి యొక్క ఆలోచనలు వింటేనే అవి మనకు లాభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధ లేనోడండి, నిర్లక్ష్య వైఖరి కలిగినోడండి, నిద్రపోయేటువంటి వ్యక్తి అండి. కాబట్టి తన జీవితంలో పడిపోవడానికి అది కారణమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 కారణాలు ఐతుకు పడిపోవడానికి అని మనం నేర్చుకున్నాం. ఒకటేంటి అని అంటే అనైక్యత, రెండోది ఏంటి అతిశయం, మూడోది ఏంటి అశ్రద్ధ. పడిపోయాడు. అయితే దేవుని మహాకృప
ప్రియమైన దేవుని బిడ్డలారా విడిచిపెట్టలేదు. దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మరలా అతని జీవితాన్ని తిరిగి కట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇది శారీరకంగా, లిటరల్గా, భౌతికంగా సంభవించిన మరణం అయి ఉండొచ్చు. ఈ రోజున మన జీవితాల్లో ఆత్మీయంగా ఒకవేళ చల్లారిపోయి, ఆత్మీయంగా పతనమైపోయి, ఆత్మీయంగా పడిపోయి ఉన్నట్లయితే దైవజనులు ఉన్నారు. వారు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు పెడతారంటే మరలా మనం చైతన్యవంతులు అవ్వాలని, తిరిగి మరలా పునరుద్ధాన బలాన్ని పొందుకోవాలని, తిరిగి బ్రతకాలని, తిరిగి జీవింపచేయాలని. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు మనల్ని బ్రతికించేవే తప్ప ఆయన మాటలు మనకి హాని తలపెట్టేవి కానే కాదు. ఏమంటే పొద్దున కాస్త సవిస్తారంగా మాట్లాడాను అని అనిపించింది, మీకు విసుగు వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఐతుకు కూడా సవిస్తారంగా పౌలు గారు ఆ రాత్రి అంతా మాట్లాడుతున్నాడంటండి. ఇక ఇది అయ్యేది కాదు, ఇది తెగేది కాదు, ఇది తెమిలేది కాదని చక్కగా కిటికీలో కూర్చొని పడుకున్నాడు. ఏమైంది చెప్పండి? కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. యమన బిడ్డలారా, నీ భక్తి జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి నీ శ్రద్ధాభక్తులు నిన్నేం చేస్తాయనంటే పడిన స్థితిలో నుంచి పైకి లేవనెత్తుతాయి. దీనత్వం పడిపోయిన స్థితిలో నుంచి, పెంట కుప్పల మీద నుంచి దీనిని దేవుడు ఏం చేస్తాడటండి పైకి. నువ్వు 3వ అంతస్తు కాదు 10వ అంతస్తు నుంచి పడిపోయిన దీనత్వాన్ని నువ్వు కలిగి జీవిస్తే దేవుని బిడ్డ మరలా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే హెచ్చించి ఘనపరుస్తాడు. దేవునితో సహవాసం, దేవునితో ఐక్యత, సంఘ సభ్యులతో ఐక్యత, దేవుని సేవకునితో ఐక్యత, మరలా నీ జీవితాన్ని తిరిగి పునర్నిర్మింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఐతుకు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే పౌలు గారు వచ్చారు, మరలా అతన్ని దర్శించారు, అతన్ని తాకాడు, తను బతికించాడు. ఇప్పుడు అతని వలన అనేక మంది ఏం పొందుతున్నారు చెప్పండి? ఆదరణ, ఆదరణ, ఆదరణ. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల ద్వారా ఎంతమందికి దుఃఖం కలుగుతుంది? తల్లిదండ్రులకు దుఃఖం కలుగుతుందా? పెద్దలకు దుఃఖం కలుగుతుందా? నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి నీ వలన వారు ఇబ్బంది పడుతున్నారా? ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవడానికి ఈ మాటలు. నేను గుడివాడలో ఇక్తుస్ బైబిల్ కాలేజీలో వేదాంత విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పుడు మాతో పాటు ఒక చెల్లి ట్రైనింగ్ చేసిందండి. ఆ చెల్లి పేరు గ్రేస్. ఆమె సాక్ష్యం చెప్తుంటే చాలా కన్నీరు వచ్చింది. ప్రభువుని నమ్ముకొని క్రితం లోకంలో జీవించినప్పుడు ఒక కుమార్తె అటండి తల్లిదండ్రులకి. అల్లారు ముద్దుగా పెంచారు. ఒక ఉన్నత కుటుంబంలో ఆమె పుట్టి పెరిగింది. ఆమె ఏది కావాలంటే అది ఏర్పాటు చేసేవాళ్ళు తల్లిదండ్రులు. ఇది కావాలి అని అడక మునిపే తండ్రి గారు తీసుకొచ్చి పెట్టేసేవాళ్ళు అటండి. వయసు వచ్చింది, ఎవరినో ఇష్టపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు వద్దన్నారు. అయినా సరే వినకోకుండా ఆ వ్యక్తిని మరి ఆసరాగా తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు ఇక నాకు బిడ్డ లేదు అనుకున్నారు. వెళ్ళిపోయి ఎక్కడో ఏమంటే ఒక చిన్న రూము రెంట్కి తీసుకుని వాళ్ళ జీవనాన్ని వాళ్ళు గడుపుతున్నారు. అతను ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతన్ని చంపాలని చెప్పి ఆ పిల్ల తల్లి తండ్రులు వాళ్ళ బంధువులందరూ కూడా కంకణం కట్టుకున్నారు. మొత్తానికి ఎక్కడున్నారో అడ్రస్ సేకరించిన తర్వాత అతన్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక రోజున ఈ పాప యొక్క భర్త అన్నాడు, అమ్మా ఇదిగో నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో, నేను వచ్చే ఒకవేళ తలుపు తట్టితే ఇలా తడతాను, అప్పుడు మాత్రమే లేకపోతే తీయొద్దు అని ఎందుకో చెప్పి వెళ్ళాడండి. ఆ రాత్రి మరి ఆమె గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయింది. ఆ రోజు తెల్లవారుజాము 5 గంటలకు ఎవరో వచ్చి తలుపు తట్టారండి. మొత్తానికి ఆమె తలుపు తీసి చూస్తే, అమ్మ ఒకసారి ఆ బజార్లోకి వస్తావా అని అంటే బజార్లోకి వెళ్ళింది. వెళ్ళి చూస్తే ఏముందో తెలుసండి, ఒక మూట, ఒక సంచి రక్తపు మడుగులో ఉంది. అది తీస్తే తన భర్తే ఎవరో చంపేశారు. తనకు అర్థమైపోయింది. వెంటనే ఆమె అది చూసిన తర్వాత ఎఫెక్ట్ అయిపోయి నరాలు చిట్లిపోయి ఆమె కోమాలోకి వెళ్ళిపోయిందండి. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇక కొన్నాళ్ళు ఎవరో పక్కింటి వాళ్ళు చూశారు, ఇంకా వదిలిపెట్టేసేసారు. ఆమె కాన్షియస్లోకి వచ్చేసరికి పక్కన ఎవరో లేరు. గోల్డ్ స్పూన్తో పుట్టిందండి, ఐశ్వర్యంలో పుట్టి పెరిగిందండి. ఆ నాన్న ఎంతో ప్రేమానురాగాలు చూపించేవాడు, తల్లి ఎంతో ఏమంటే అల్లారు ముద్దుగా చేతుల్లో పెంచుకున్నారండి. ఎవరి పిల్లలైనా అంతే కదండి. కానీ అపవాది ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని శోధనలో పడేసి ఈడ్చుకొని పోయిందండి. ప్రియమైన దేవుని పిల్లరా, నాన్నవారు లేరు, ఇంటికి వెళితే తండ్రి రానివ్వడు. తనకు అర్థమైపోయింది భర్తను చంపేశారని. నేను వెళ్ళాను, నన్ను కూడా చంపేస్తారు, ఏం చేయాలి అని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సాయంకాలం వేళ అప్పుడు ఒక స్వరం, ఒక పాట ఇలాంటి మందిరంలో నుంచి ఒక కూడికి జరుగుతుంది. ఆ పాట ఏంటంటే,
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. దేన స్థితిలో ఉన్న, ఒంటరిగా ఏడుస్తూ కుమిలిపోతున్న బ్రతికేంటి ఇప్పుడు అని ఆలోచిస్తున్నటువంటి ఆ చెల్లి చెవిలో అండి ఇది పడింది. అంతే, ఆ మెట్ల మీద కూర్చుంది. ఆ రాత్రి వాక్య సందేశం ఉంది. అన్యజనురాలు, పూజలు పునస్కారాలు చేసుకునే బిడ్డ, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళింది కాదు, దేవుని కృప అలా నడిపించింది. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుని దగ్గరికి నడిపించింది. దేవునికి స్తోత్రం. ఆ ప్రసన్నతను అనుభవించి ఆ రాత్రి వేళ తన హృదయాన్ని దేవునికి ఇచ్చి స్వీకరించింది. అమ్మా ఎవరు నువ్వని ఆ పాస్టర్ గారు అడిగి ఇట్లా చెప్పగా, ఈ రోజు నుంచి నా కూతురు లేరు, నువ్వే నా కూతురు అని అక్కుని చేర్చుకొని ప్రేమ చూపించి ఆమెను సాకి పెంచి బైబిల్ ట్రైనింగ్ పంపించాడు. 3 సంవత్సరాలు అద్భుతమైన ట్రైనింగ్ తీసుకుంది. దేవుని పిల్లలరా, ఆరోగ్యం కుదుట పడింది. పెళ్లి చేసుకుని భర్త చచ్చిపోయినటువంటి ఈ విధవరాలి జీవితంలోనికి ఈ రోజున అసలు పెళ్లి కాని బోయజు లాంటి శ్రేష్ఠుడైనటువంటి 6 సంఘాలు ఉన్నటువంటి దేవుని సేవకుని దైవజనులు తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో అద్భుతమైన పరిచర్య ఆ కుమార్తె జరిగేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పగడవేళ దేవుడు ఈ మాటలు ఎందుకు అందిస్తున్నాడు తెలుసండి. ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావో ఆ స్థితిలో నుంచి నువ్వు పైకి లేమో, తేజరిల్లము, నీ మీద వెలుగు ప్రకాశించునుగాక. నా దేవుడు నీ ఆత్మను మండించునుగాక, వెలిగించునుగాక. ఈ లోకానికే నేను ఒక వెలుగుగా నా దేవుడు చెయ్యునుగాక. కొద్ది మాటల పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి తల్ల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చిట్ట చివరి గడియల్లో ఉదయకాల సమయం నుంచి దేవుని సన్నిధిలో మనందరం ప్రాకులాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, గడుపుతున్నాం, మన టైం స్పెండ్ చేస్తున్నాం. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని ఒకసారి ఆలోచించుకుంటావా? ఏదో 4 మాటలు 4 పాటలు మనం వినేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఈరోజు నువ్వు మండించబడాలి. అనేక మందిని మండించడానికి ఇదిగో ఆ మేడ గదిలో ఉన్నటువంటి ప్రదీపాల వలె నువ్వు మండాలి. ఆరిపోయావా? అయ్యా నన్ను వెలిగించు తండ్రి, అయ్యా నన్ను మండించు తండ్రి, అగ్ని మండించు నాయనా నాలో. అయ్యా ఇదిగో ఈ విషయంలో నేను వెనకబడిపోయాను ప్రభువా, చల్లారిపోయిన అనుభవంలో ఉన్నాను ప్రభువా. త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక, పడిన స్థితి నుండి లేవలేకుంటిని. ప్రియచెల్లెమ్మ అడుగుతావా దేవుణ్ణి? అయ్యా పడిన స్థితిలోంచి నేను లేవలేకపోతున్నాను అయినా, ఇదిగో నా చెయ్యిని హస్తాలకు అప్పగిస్తాను అయ్యా. అయ్యా సిలువలో నా కొరకు రక్తాన్ని చిందించి నా నిమిత్తమై ప్రేమను కనపరిచినటువంటి నా తండ్రి, ఈ లోకంలో ఆదరణ నువ్వే. ఐతుకు అనేక మందికి ఆదరణగా తయారయ్యాడట. ఒకప్పుడు ఐతుకు అనేక మందికి దుఃఖాన్ని కలిగించే వ్యక్తి. దేవుని బిడ్డ, నీ ద్వారా అనేక మంది గాయపరచబడ్డారా? నీ ద్వారా అనేక మంది బాధపరచబడ్డారా? నీ ద్వారా అనేక మంది నష్టపోయారా? ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తిగానే ఉండిపోయావా? ఇదిగో ఈ సాయం వేళ దేవుడు నీ ద్వారా అనేక మందికి ఆదరణ అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు దేవునికి నీ చేతిని అప్పగిస్తావా? మోకరించగలిగిన వాళ్ళు మోకరిద్దాం. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన వారు ప్రార్థన చేద్దాం. దిస్ ఈస్ వెరీ ప్రీషియస్ టైం, వెరీ క్రూషియల్ టైం, వెరీ వాల్యుబుల్ టైం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నటువంటి సమయం ఇది. ఇదిగో ప్రభా నా చేతులు నీకు అప్పగిస్తున్నాను, ఇదిగో నాయన నా చేతులు నీకు అప్పగిస్తున్నాను. మన చేతులు ఎత్తి పరమ తండ్రి చేతులకు అప్పగిద్దాం. నువ్వే నన్ను నడిపించు, ఎఫ్రాయిముకు నడక నేర్పించినట్టుగా నాకు నేర్పించి నడిపించు. త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక, పడిన స్థితి నుండి లేవలేకుంటిని, పాపపు ఊబిలో పడి ఉంటిని,
చేయి చాపి విమోచించవా. అణువంత పాపమైన నన్ను వంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియవా. అడుగుదామా ప్రభుని, నాకియవా. నోర్లు తెరుద్దామా, నాకియవా. ప్రిచెల్లమ్మ అడుగు, నాకియవా నాకియవా. దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ స్థితిలో నేను పడిపోయానయ్యా. అయ్యా, ఈ విషయంలో నేను పడిపోయానయ్యా. అయ్యా, ఈ యొక్క ప్రవర్తన విషయంలో పడిపోయానయ్యా. నాలో అశ్రద్ధ, అలక్ష్యం, అయ్యా, అనైక్యత చోటు చేసుకున్నాయ్యా. నన్ను లేవనెత్తు ప్రభువా. అయ్యా, నన్ను తేజరిల్లింపచేయి ప్రభువా. ఒక ప్రదీపముగా నన్ను మండించు ప్రభువా. అనేక మందికి దీవెనకరంగా, ఆదరణకరంగా మార్చు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ఈ విధంగా ప్రభువా ఈ రోజును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ సన్నిధిలో ప్రభువా ఆనందించటానికి నాయనా మీ ప్రియ బిడ్డలను మీరు ప్రోత్సహించి యవనస్తులైన బిడ్డలను ముఖ్యంగా నాయనా మీ కొరకు వారిని పట్టుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఒకవేళ ఏదైనా స్థితిలో పడిపోయి ఉంటే మీరు లేపటానికి సిద్ధంగా ఉన్న దేవుడు అయి ఉన్నావు. మా చెయ్యి లేపి మిమ్మల్ని ప్రాధేయపడి ప్రభువా నన్ను రక్షించుమని అడిగితే మీరు తప్పక రక్షిస్తారనే సందేశం నాయనా మీ దాసుల ద్వారా మీరు పలికించారు ప్రభువా. నాయన ఎవరైతే నీ పిలుపునకు నాయనా లోబడతారో వారిని మీరు కనికరిస్తారు ప్రభువా. నాయనా త్రోసివేయరు ప్రభువా. ఈ మధ్యాహ్నం ఈరోజు నాయనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. నాయనా ప్రతి విషయాన్ని మాకు అనుకూలపరిచిన దేవా మీకు వందనాలు. తిరిగి నాయనా మళ్ళీ ఎప్పుడైనా ఇలాగ కలుసుకోవడానికి మీ కృప మాకు ఇవ్వండి ప్రభువా. కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించండి. వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి తల్లిదండ్రులను దీవించండి. నాయనా మీ కుమారులు నాయనా ఎదిగిన మొక్కల వలె ఉన్నారని, అలాగే మీ కుమార్తెలు నగరికై చెక్కబడిన మూలకంబముల వలె ఉన్నారని ఒక మంచి నాయనా సాక్ష్యం మీరు చెప్పారు ప్రభు. అలాంటి పిల్లలుగా ఈ గ్రామంలో చుట్టుప్రక్కల ఉన్న యవనస్తుల్ని మీరు సిద్ధపరచండి ప్రభువా. నాయనా మీ రాజ్యంలో నాయనా మీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధుల నాయనా పరిశుద్ధ సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డను మీ హస్తపు తాకిడితో ముట్టండి. నాయనా మీ బలమైన హస్తము క్రింద భద్రపరచండి. నాయనా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించి ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగా భూమి యందు నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయి. మాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం లను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ ఎల్లప్పుడూ నీవై ఉన్నావు. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం చేరి వచ్చిన మనకి ఎల్లరికను వాక్యం అందించిన దాసునికి వారి ప్రయాణానికి సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వైశింపచేయో మీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఏ మాయేమి దా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా. ఆమేన్.
అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి. మరి ఈరోజు ఈ కార్యక్రమం చక్కగా జరిగించినందుకు దేవాది దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దవాళ్ళకి, పెద్దలందరికీ, యూత్ పిల్లలకి, కష్టపడి పనిచేసిన పిల్లలు, అలాగే వారి కష్టార్జితాన్ని కలిపిన పిల్లలు, పెద్దలు, వారందరూ కూడా మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం చప్పట్లతో తెలియపరుస్తాం. అలాగే శ్రీమన్ రాజ్ మరి మధ్యాహ్నం 11 గంటల నుండి ఇప్పటి వరకు కూర్చున్నారు. సహజంగా ఆయన ఎక్కడెక్కడో ఉంటారు. ఈరోజు కల్దింట్లో ఉండటం వల్ల ఫుల్గా ఇక్కడ ఉన్నారు. వారికి కూడా ఒకసారి చప్పట్లు కూడా. అలాగే మనకు వచ్చిన ఆర్కెస్ట్రా సోదరులు కూడా సీమోన్ రాజే మాట్లాడారు. మరి వారు వచ్చి చక్కగా మనకి ఉపయోగపడ్డారు. అలాగే వారి కొరకు కూడా చప్పట్లు కొట్టండి. ఈ మీటింగ్కి సంబంధించిన డబ్బు సేకరించిన వాళ్ళు ఆడపిల్లల్లో ఇద్దరు, అందరూ పోగు చేస్తారు. సరే, అందరికీ ఆడపిల్లలందరికీ చప్పట్లు కొట్టండి. అలాగే మగపిల్లల్లో పోగు చేసిన ప్రసాదు, అభిషేకు, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరి కొరకు చప్పట్లుగా. రైట్. మరి నచ్చిందా? మరి ఇలాగే మళ్ళీ ఎప్పుడన్నా పెట్టుకుందామా? ఎప్పుడు? మళ్ళీ వచ్చే అప్పుడేనా? సంవత్సరానికి ఒకసారి? సరే, చూద్దాం. ప్రభు చిత్తమైతే మీరందరూ మంచి ప్రోత్సాహం ఇస్తూ ఉంటే, అదిగో మగపిల్లలు కూడా ఆదివారం రావాలి. ఆదివారం 3 గంటలకి ఇక్కడ యూత్ మీటింగ్ జరుగుతుంటుంది. ఇద్దరు ఉంటారు మగపిల్లల్లో. వస్తే మీకు ఎంత తెలివి వస్తుందో తెలుసా? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే తలగా ఉంచే దేవుడు, తోకగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే కొన్నాళ్ళకు మేస్త్రి అయిపోతావు. మేస్త్రి నుండి ఇంకా పెద్ద మేస్త్రికి వెళ్తావు. తల అంటే అది. సరే, ప్రయత్నం చేయండి. 3 గంటలకి ఆదివారం నాడు మగపిల్లలు కూడా వస్తే మరి ఇలాంటివి ఇంకా మనం కండక్ట్ చేసుకుందాం. పబ్లిక్ హాలిడేస్లోనే చేద్దాం. మరి వచ్చేది ఇలా నవంబరు, డిసెంబర్ అంటే ఇక మన పండగే ఉంది. మన పండగ రోజు మనం చేయటానికి వీలవదుగా. అందుకని జనవరిలో ఇంకా ఉంటాయి కదా, ఇలాగ జనవరిలో చేద్దాం. మరి సహకరించిన మీ అందరికీ, మనందరికీ చప్పట్లు కొట్టుకొని, మరి మా పెద్ద అబ్బాయి షకీనా పాప ఈరోజు మరి పొద్దున్నే 8 గంటలకు లెగిసారు. మరి విజయవాడలో ప్రయాణం చేసి కైకిన్నరకు వచ్చి అక్కడ నుండి ఇగో ఈ సామాగ్రి తీసుకుపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి మనతో ఉండి మరి అన్నీ చేసినందుకు వారికి కూడా చప్పట్లు కొట్టండి. రైట్. మరి వెళ్ళండి, ఆలస్యమైంది, చింతించబాకండి. ఎవరు సంతోషంగా వెళ్ళండి. ఆలస్యం అయిపోయింది, ఆ ఊరు వెళ్దాం అనుకున్నా అది వెళ్ళలేకపోయాను అని ఎవరు బాధపడవాలి. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి